ఏపీలోని పలు కోస్తా జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్షాలపై హెచ్చరికలను జారీ చేసింది. కోస్తా వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. రాగల 3 గంటల్లో అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోందని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? రైట్ యమున, మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కోస్తా ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి కూడా ఒకరోజు వర్షం పడితే ఒకరోజు తెరపించడం, ఆ విధంగా గత 3 రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు కొద్దిసేపటి కిందటి వరకు కూడా విజయవాడను అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే దీనిపైన వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. 3 అలర్ట్లను కూడా ప్రధానంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆరెంజ్ అలర్ట్ కనుక చూసుకుంటే ఇటు ఉత్తరాది ప్రాంతాలు ఏదైతే విశాఖ, అదేవిధంగా విజయనగరం, అల్లూరి, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ను ఇప్పటికే విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సాధించారు. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు అల్లో అలర్ట్ కనుక చూసుకుంటే ఇటు రాయలసీమ జిల్లాలన్నిటి వైపు కూడా ప్రధానంగా కడప, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతాలన్నిటిపైన కూడా పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇటు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, నెల్లూరు ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ను ఏదైతే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మరి ఈ నేపథ్యంలో ప్రజలెవరు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాలి. ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు అంటే గాలులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద కానీ, భవనాల కింద కానీ, అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల కింద కానీ, లేదంటే ఈ కరెంటు పోల్స్ దగ్గర కానీ ఎక్కడో కూడా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు ఈ పిడుగులు కూడా పెద్దగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పిడుగులు పడేటువంటి సమయంలో ఇంట్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం కూడా కొంత తగ్గించాలి అనేటువంటి ఒక విషయాన్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరికల్లో ప్రధానంగా పేర్కొంది. మరొక వైపు ఇటు పంట చేతికి వచ్చేటువంటి ఏదైతే కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మామిడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఇటు కోస్తా ప్రాంతం అంతా కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి నేపథ్యంలో కొంత పూత రాలిపోవడం, అదేవిధంగా కొన్ని చోట్ల కాయలు కూడా తగ్గిపోవడంతో పాటు ఏదైతే ఈ మామిడి కాయలు అన్నీ కూడా రాలిపోవడంతో మామిడి రైతులందరూ కూడా లబోదీపం అనేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా రోజు క్రమక్రమేణా మామిడి ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో మామిడి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి పంట మాత్రమే కాబట్టి దానిపైన కూడా అటు ప్రభుత్వం తగినటువంటి గిట్టుబాటు ధరను అందించి వారికి సహాయంగా చేయాలని వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసినటువంటి హెచ్చరికలను ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. యమున. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.